నీ మీద జాలి చూపిన వాడు ఎవడో నీకు తెలుసా? నిన్ను తప్పిస్తున్న వారు ఎవరో నీకు తెలుసా అని క్రీస్తు వారు దేవుని యొక్క లేఖనంలో బాధపడుతూ ఆ మాట సెలవిస్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా దేవుడు ఇక్కడ ముందుగా తెలియజేస్తున్నటువంటి మాట, నిన్ను కనికరించడానికి, నీ మీద జాలి చూపడానికి నా కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడని ఆయన ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 13వ వచనంలో చూస్తే, తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు. ఆయన మనలను చూస్తూ మన జీవితమును గూర్చి, మన బాధలను గూర్చి, మనకున్నటువంటి శోధనల గూర్చి ఆయన మనలను గూర్చి ఆలోచన చేస్తున్నట్లు ఇక్కడ వ్రాయబడి